టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జరిగిన సీట్ల పంపకంపై మాజీ ఎంపీ జనసేన మద్దతుదారుడు హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. జరిగిన సీట్ల పంపకం కులాల వారీగా జరగలేదని, ఈ సీట్ల పంపకం ఏ ప్రాతిపదికపై జరిగిందని ప్రశ్నించారు. సీట్లు టీడీపీ ఇవ్వడం ఏంటి, జనసేన తీసుకోవడం ఏంటి? 24 సీట్లు మించి గెలిచే స్తోమత జనసేనకు లేదా? మరీ అంత బలహీన స్థితిలో జనసేన పార్టీ ఉందా అంటూ నిలదీశారు. మొన్న జరిగిన సీట్ల పంపకం రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని పవన్ కళ్యాణ్ చెప్పగలడా అంటూ ప్రశ్నించారు. జనసేనకు సామాజిక పరంగా అనువైన అసెంబ్లీ సీట్లు 50 నుంచి 60 వరకు ఉన్నాయన్నది వాస్తవమేనని పవన్ చంద్రబాబుకు వంతు పాడుతున్నారని మండిపడ్డారు. జనసేన శక్తిని పవనే తక్కువ అంచనా వేస్తున్నారన్నారు. పొత్తులో భాగంగా అధికారంలోకి వస్తే పవన్ కు కూడా 2.5 ఏళ్లు సీఎం పదవి ఇవ్వాలని హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు.